వెల్కమ్ టు జస్ట్ మినిట్ జీసస్. యోహాను 4:14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. యేసుక్రీస్తు ప్రభులవారు సమరయలో పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఆమె యాకోబు యొక్క బావి దగ్గరికి నీళ్ల కోసం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు ప్రభులవారు నీవు పదే పదే వస్తా ఉన్నావు కదా, ఈ వాటర్ కంటే కూడా ఈ నీళ్ల కంటే అతి శ్రేష్టమైనటువంటి నీటిని, నిత్య జీవంతో కూడిన నీటిని అనుగ్రహిస్తానంటూ ఒక అభయాన్ని తెలియజేయడం జరిగింది. ఆమె ప్రవక్త అని, దేవుని యొక్క కుమారుడని చెప్పి మెస్సియాని గుర్తించి ఆమె రక్షణ మారు మనసు పొందిన నాటి నుంచి తన జీవితము దీవెనకరంగా మార్చబడింది. ఆ ఊరు వారందరూ కూడా విశ్వసించడం జరిగింది. లాజరు, ధనవంతుడు ఇద్దరు చనిపోయిన తర్వాత ధనవంతుడు నిత్య నరకంలో ఆ యొక్క ఆహారాన్ని అగ్నిజ్వాల మధ్య మోషేని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు, లాజరు యొక్క చేతి యొక్క నీటిని నా నోట్లో పెట్టమని. ఎందుకంటే ఈ లోకములో మనుషులకు దాహం తీరదు కాబట్టి, దాహం తీరంటే ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభులు వారే. ఆమేన్.